Hi friends, I am manifesting coach and founder of Alpha City. ఇప్పుడైతే క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అంటే ఏంటనే తెలుసుకుందాం. క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అంటే నికోలస్ లాగా చెప్పినట్టు ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్తో పాటు పనిచేస్తుంది అనమాట. అది లా ఆఫ్ అట్రాక్షన్ అయితే ఓన్లీ థాట్స్ పైన పనిచేస్తుంది. క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది మన ఎనర్జీ ఎట్లా అంటే ఫ్రీక్వెన్సీ దానిపైన వర్క్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎట్లా వైబ్రేషన్ ఉందని చెక్ చేయాల్సి వచ్చింది. అండ్ మనకి ఈ థాట్స్ పైన కూడా ఉంటుంది అనమాట. మొత్తం 3 కలిపి సైంటిఫిక్ లెవెల్లో ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక లా అనమాట. ఒక 10 లాస్లో ఒక లా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి చూద్దాం. క్వాంటమ్ ఫీల్డ్ అంటే ఏంటి? క్వాంటమ్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది? సో క్వాంటమ్ ఫీల్డ్ అనేది ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. స్పేస్లో కొన్ని అంటే మనకు కనిపించిన కొన్ని రకాలైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో దాన్నే క్వాంటమ్ ఫీల్డ్ అంటారు. సో ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి. మనం ఎప్పుడైతే చూస్తామో అవన్నీ రియాలిటీలోకి అయితే వస్తాయి. ఇది సైంటిఫిక్లీ ప్రూవ్డ్. డబ్ల్యూసి ఎక్స్పెరిమెంట్ చేశారు సైంటిఫిక్లీ క్వాంటమ్ ఫిజిక్స్లో. దీంట్లో మనం ఎప్పుడు ఒక దానిపైన అబ్జర్వ్ చేస్తామో అది రియాలిటీలోకి అయితే వస్తుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైంటిఫిక్ ప్రూవ్ అయితే లేదు. క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ ద్వారా మనం మనీని మ్యానిఫెస్టింగ్ చేయొచ్చా అంటే మనీని మ్యానిఫెస్టింగ్ చేయొచ్చు, అండ్ రిలేషన్షిప్ని మ్యానిఫెస్ట్ చేయొచ్చు, జాబ్ని మ్యానిఫెస్టింగ్ చేయొచ్చు. ఇది చాలా పవర్ఫుల్. ఎందుకంటే సైంటిఫిక్ మెథడ్లో చేస్తాను అనమాట. కొంచెం ఎక్కడైనా తేడా వచ్చినా సరే మాకు తెలిసిపోతుంది. అండ్ మీరు కూడా చేసుకోవచ్చు మీకు పెద్ద నాలెడ్జ్ ఉంటే. సో ఇట్లయితే పని చేస్తుంది అనమాట. మనకి ఆల్ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట క్వాంటమ్ ఫీల్డ్లో. కొంతమంది ట్రైనింగ్ అయితే కావాలి. మన న్యూరల్ పాత్ దీంట్లో బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, అండ్ న్యూరల్ పాత్వే అయితే చేయాలన్నమాట. న్యూరల్ పాత్వేస్ అంటే ఆల్రెడీ మనం రిపిటేషన్ ద్వారా మనకి రిహార్సింగ్ ద్వారా చేస్తాం అనమాట. అది చేస్తేనే మాత్రమే వర్కౌట్ అవుతుంది. అట్రాక్షన్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు థింకింగ్ చేస్తున్నారు. బ్యాడ్ థింకింగ్ చేస్తుంటే బ్యాడ్ అట్రాక్ట్ చేస్తారు, గుడ్ థింకింగ్ చేస్తే గుడ్ అట్రాక్ట్ చేస్తారు. క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది ఒక ప్రాసెస్. ఫస్ట్ మీకు ఏం కావాలని తెలుసుకోవాలి, దానిపైన వర్క్ చేయాలి. తర్వాత ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి. ఫ్రీక్వెన్సీ పెంచుకుని వైబ్రేషన్ పెంచుకుని సో మనం విజువలైజేషన్ చేపిస్తాం అనమాట. అంటే ఎలా చేయాలనేది కూడా మనం నేర్పిస్తాం. దాన్నే క్వాంటమ్ విజువలైజేషన్ అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానికి విజువలైజేషన్తో పని అయితే లేదు. మీరు అడగండి అండ్ ఇస్తుంది అని అంటారు అనమాట. అంటే రోజు రాయండి అని చెప్తారు అనమాట. విజువలైజేషన్ ఎట్లా చేయాలనేది దాంట్లో అయితే క్లియర్గా ఉండదు. సో విజువలైజేషన్ అనేది పర్టికులర్గా మనం క్వాంటమ్ ఫీల్డ్ ఆల్ పాసిబిలిటీస్ ఉంటాయి, మనం చూస్తూ ఉండాలన్నమాట. కొంతమంది యోగులు చూస్తారు కదా, మనకి బయట ఋషులు ఇట్లాంటివి చూస్తారు కదా, ఎట్లయితే చూపిస్తారనమాట. సో దీనికి తేడా తెలుస్తుంది అనుకుంటా కదా. అన్ని లా ఆఫ్ అట్రాక్షన్ మంచిగా కూడా వాడుకోవచ్చు. దాన్ని వాడుకున్న వాళ్ళు కూడా బాగుపడిన వాళ్ళు అయితే ఉన్నారు. సో క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది ఇంకా పవర్ఫుల్ అనమాట. ఈ సంవత్సరాలు పెంచుకోవాలనుకుంటున్నారా అయితే జాయిన్ అవ్వండి. అండ్ మ్యానిఫెస్టింగ్ కూడా తొందరగా చేసుకోవాలనుకుంటున్నారా అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఆల్ఫా సిటీలో మేము పర్టికులర్గా ఆల్ఫా 1 అవర్ మాత్రమే కాదు, డే మొత్తం ఆల్ఫా స్టేట్ ఎట్లా ఉండాలనేది కూడా నేర్పిస్తాం. అండ్ డీఫా స్టేట్ చేపిస్తాం అనమాట. ఇది ప్లస్ బోనస్తో వస్తుంది అనమాట. ఎవరైతే మన క్లాసెస్ తీసుకుంటారో మ్యానిఫెస్టింగ్ క్లాసెస్లో వాళ్ళకి బోనస్ అనమాట. Thank you for watching and bye.